కొద్ది రోజుల నుంచి మీడియాలో ఏదైనా వార్త హల్చల్ అవుతుంది అంటే దాంట్లో ముఖ్యంగా ఒకటి మేఘాలయ మర్డర్ ఇష్యూ అని చెప్పొచ్చు. పెళ్ళైన వారానికే భర్తని అతి కిరాతకంగా చంపించిన భార్య మనం చూస్తూనే ఉన్నాం. కాళ్ళపారాని ఆరకముందే తనతో ఫిజికల్‌గా కూడా ఉండొద్దు అంటూ కూడా ప్రియుడు చెప్పిన మాటలు నమ్మి అతి కిరాతకంగా భర్తను చంపి ఇప్పుడు జైల్లో ఊసలెక్కపెడుతుందని చెప్పొచ్చు. 26 ఏళ్ళు కూడా లేకుండానే మరి ఎందుకు ఈ మహిళలకి ఇలాంటి ఆలోచనలొస్తున్నాయి? అది కూడా తన సొంత భార్యని, భర్తని, తల్లిదండ్రుల్ని ఇలా చంపే ఆలోచనలు ఎందుకొస్తున్నాయి? ఏంటనే దాని గురించి ఇప్పుడు మనతో పాటు మాట్లాడడానికి సైకాలజిస్ట్ హరిరాఘవ్ గారు మనతో ఉన్నారు. ఆయనతో మాట్లాడి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. నమస్తే సార్. సార్, ఇప్పుడు చూడొచ్చు మీడియాలో ఎక్కడ చూసినా సరే మేఘాలయ ఇష్యూ వస్తుంది. ఎందుకంటే పెళ్ళైన తర్వాత హనీమూన్‌కి వెళ్ళొచ్చాక వాళ్ళ బంధం ఇంకా ఎక్కువగా పెరుగుతూ ఉంటుంది. వాళ్ళిద్దరి మధ్య ఉన్న అటాచ్‌మెంట్ అనేది ఇంకా పెరుగుతుంది. అలాంటిది ఒక ప్లాన్ వేసి భర్తని ఎక్కడ చంపాలి, ఎలా చంపాలి అని అంతా ప్లాన్ చేసి ముందుగానే ఆ విధంగా చంపడం అనేది అంటే ఇలాంటి ఆలోచనలు అసలు ఎందుకు వస్తున్నాయి అంటారు? రైట్. అంటే మనకి మీడియాలో ఇటువంటి న్యూస్ వచ్చినప్పుడల్లా మన సోర్స్ ఏంటంటే మీడియా ఒకటే. మీడియాకి సోర్స్ అంటే పోలీసు వాళ్ళు ఇచ్చినటువంటి నెరేషన్ కానీ లేకపోతే ఇంకెక్కడైనా వేరే వాళ్ళ బంధువులను అడగటాన్ని బట్టి ఉంటుంది. సో దాన్ని బేస్ చేసుకుని మనం విశ్లేషిస్తాం. పూర్తి వివరాలు మనకు తెలియవు. ఇప్పటిదాకా మనకు మీడియా ద్వారా తెలిసిన వివరాలని బట్టి మనకు అర్థమైంది ఏంటంటే ఆ అమ్మాయి తన ప్రియుడితో కలిసి ఆ అబ్బాయిని అక్కడికి ప్లాన్ ప్రకారం తీసుకెళ్ళి అక్కడ హత్య చేసినట్టుగా తెలుస్తుంది. ఇలా ఎందుకు జరుగుతాయంటే అనేక కారణాలు ఉంటాయి. కొన్ని మానసిక కారణాలు ఉండొచ్చు, కొన్ని సామాజిక ఒత్తిడులు ఉండొచ్చు, అండ్ కొన్నిసార్లు ఆ నేరం చేసేసి తప్పించుకోగలను అనేటువంటి ఒక ఆలోచన ఉండొచ్చు, లేదంటేనేమో అక్రమ సంబంధాలు ఉండొచ్చు. ఇటువంటివన్నీ కూడా అనేక కారణాలు ఉంటాయి. ఇప్పుడు ఈ కేసులో చూసినట్లయితే మానసిక సమస్య ఏం కనిపించటం లేదు. మానసిక సమస్యతో చేసింది కాదు. అయితే ఇక్కడ ఆ అబ్బాయిని పెళ్లి చేసుకొని హనీమూన్కి వెళ్ళారు వాళ్ళు. సహజంగా అందరూ క్వశ్చన్ చేసేది ఏంటంటే ఇష్టం లేనప్పుడు ఆ ప్రియుడు ఉన్నాడు అంటే అంతకంటే ముందే అతనితో ఆమెకు రిలేషన్ ఉన్నట్టుగా అర్థమవుతుంది. అటువంటిప్పుడు ఎందుకు పెళ్లి చేసుకున్నారు, ఎందుకు పెళ్లి చేసుకుంది ఆ అమ్మాయి అన్నప్పుడు సహజంగా ఏమవుతుందంటే సామాజిక ఒత్తిడి ఉంటుంది. ఆ పేరెంట్స్ కానీ వాళ్ళు కానీ అతన్ని చేసుకుంటే ఒప్పుకోరేమో అనేటువంటి భయం చేత వీళ్ళు పెళ్ళికి నో చెప్పలేకపోతారు. ఎక్కడన్నా చెప్పొచ్చు అని కూడా ప్రయత్నిస్తారు. ఇక్కడ తల్లిదండ్రుల తప్పిదం కూడా ఉంది అనొచ్చు. ఎందుకంటే పెళ్ళికి ముందే ఆ అమ్మాయి ఇంకొక అబ్బాయితో లవ్లో ఉంది, ఎఫ్ఐఆర్లో ఉందని తెలిసినప్పటికీ కూడా చాలామంది తల్లిదండ్రులు చేస్తున్నది అంటే వేరే వాళ్ళతో పెళ్లి చేస్తే ఈ వ్యక్తిని మర్చిపోతారు, సంసారం మంచిగా సాగుతుంది అన్న భ్రమలో పెళ్లి చేస్తున్నారు అనొచ్చు. కొన్నిసార్లు వాళ్ళకి తెలియక కూడా ఉండొచ్చు. ఈ అమ్మాయి కూడా చెప్పకపోయి ఉండొచ్చు. ఎందుకు చెప్పలేకపోతుంది అని అంటే అంత స్వేచ్ఛ ఉందా లేదా, ఒక్కొక్క కల్చర్లో ఒక విధంగా ఉంటుంది. ఈ కేసులో వాళ్ళ అమ్మకి వాళ్ళ తమ్ముడికి తెలుసు అనేది పోలీసులు కూడా చెప్పడం జరుగుతుంది. తెలిసినా సరే ఏదో ఒక విధంగా తప్పించేసి పెళ్లి చేస్తే అయిపోతుంది కదా, ఇటువంటి రిలేషన్స్ ఉంటాం కామన్, మర్చిపోయి చేసుకుంటారు కదా అనేటువంటిది అమ్మాయి కంటిన్యూ అవుద్దని అనుకోవచ్చు. అయితే ఆ అమ్మాయి కంటిన్యూ కాలేకపోవటము, అతను వద్దనుకోవటము, అండ్ ఈ అబ్బాయితో కంటిన్యూ చేయాలి అనుకున్నప్పుడు వాళ్ళకి వయసులో చిన్నపిల్లలు కాబట్టి సినిమాల ప్రభావం ఉంటుంది కదా. సినిమాల్లో ఈ మధ్య చాలా సినిమాల్లో హత్య చేసో లేకపోతే ఏదో ఒక నేరం చేసి తెలివిగా తప్పించుకోవటం. మనకి ఆ మలయాళం నుంచి వచ్చిన సినిమా వెంకటేష్ చేసినటువంటి సినిమా ఏదో ఉంది, ఆ పేరు తెలియదు, దృశ్యంలో. అలా చాలా హాలీవుడ్లో కూడా ఇటువంటివి వస్తూ ఉంటాయి. తెలివిగా తప్పించుకోవచ్చు అని వాళ్ళు ఆలోచించి ప్లాన్ చేసి ఉండొచ్చు. ఈ అమ్మాయి మొదట అతన్ని చంపేద్దామన్నప్పుడు అతను ఒప్పుకోకపోవటము, తర్వాత మనీ ఆఫర్ చేయటం, మనీ చేత నువ్వు చేయి అని చెప్పటము, అక్కడికి తీసుకువెళ్ళటము, రకరకాల పోలీసుల ఇన్వెస్టిగేషన్లో మనకి అది హత్య అని తెలిసింది. అయితే వీళ్ళు ఏం చేస్తారంటే తప్పించుకొని మనం హాయిగా జీవనం సాగించింది. సినిమాల్లో హీరో ఎన్నో మర్డర్లు చేస్తాడు, తర్వాత హాయిగా హీరోయిన్తోని తను చక్కగా జీవితం సాగిస్తూ ఉంటారు. సో వాళ్ళకి ఎవరికైతే లాజికల్ థింకింగ్ లేదో రిపీటెడ్లీ దానికి ఎక్స్పోజ్ అవ్వటం వల్ల ఇవన్నీ మామూలునేమో నిజ జీవితంలో కూడా అంత ఈజీగా మనం తప్పించుకోవచ్చేమో అనేటువంటి భావంతో వీళ్ళు ఇటువంటి వాటికి ఒడిగట్టే అవకాశం. కొన్నిసార్లు అంటే ఈ దీంట్లో అయితే ముందే ప్లాన్డ్గా చంపాలి అనేటువంటి ఉద్దేశం, కొన్నిసార్లు చంపాలనే ఉద్దేశం లేకపోయినా ఏదో ప్రయత్నం చేసి వాళ్ళని బెదిరించడమో ఇంకోటి చేసినప్పుడు హత్యలాగా మారే అవకాశం ఉంటుంది ఒక్కొక్కసారి అభావోద్వేగంలో. ఇక్కడ క్లియర్గా చంపాలని ఉంది. అయితే ఎలా చంపాలి అన్న దాంట్లో వాళ్ళు ఇదే ప్లాన్ చేసుకోవాలి, అనేక ప్లాన్స్ చేసుకున్న కుదరక లాస్ట్కి అంటే ఆ ఎత్తైన ప్రాంతానికి తీసుకెళ్ళినప్పుడు తోసేస్తే పడిపోయాడని చెప్పి, లేకపోతే ఆ ట్రెక్కింగ్కి వెళ్ళినప్పుడు జారి పడిపోయాడు నా భర్త అని చెప్పి ఆ ఇంటికి వచ్చి విక్టిమ్ కార్డ్ ప్లే చేస్తే 1-2 సంవత్సరాల తర్వాత అతన్ని పెళ్లి చేసుకోవచ్చు అనేటువంటి ఐడియా వేసి ఉండొచ్చు. సో కానీ అది 2-3 సార్లు ట్రై చేసినా సరే కుదరకపోవడంతో
అతన్ని కొట్టటము, తల మీద కొట్టటము, ఆ గాయం కనిపించింది పోస్ట్ మార్టం రిపోర్టులో, కొట్టడం అనేది జరిగింది. కొట్టడం వలన వీళ్ళు అల్లినటువంటి ఏదైతే ప్లాన్ ఉందో అది కాదు, వీళ్ళకి క్రిమినల్ యాటిట్యూడ్ ఉందనేది పోలీసులకు అర్థమైంది. ఇక్కడ యువత అంతా అర్థం చేసుకోవాల్సింది ఏంటి అని అంటే, సినిమాల్లాగా జీవితం ఉండదు. పోలీసుల నుంచి కొంతమంది తప్పించుకుంటూ ఉండొచ్చు, కానీ వాళ్ళు తప్పించుకోవట్లేదు, పోలీసులు పట్టుకోవట్లేదు. జాగ్రత్తగా అర్థం చేసుకోండి. విజయ్ మాల్యా చక్కగా అందరి ముందే బ్యాగులు వేసుకుని చక్కగా అందరి ముందే వెళ్ళిపోయాడు తప్ప దొరకక కాదు. నేరస్తులు దొరకక కాదు, ఏం చేసినా పోలీసులు దొరికిపోతారు. ఎందుకు? మీరు ఇందాక సినిమా అన్నారు కాబట్టి మనం గతంలో కూడా చూసుకుంటే మీర్పేట ఇష్యూ మనం ఒక వీడియో కూడా చేయడం జరిగింది సార్. గతంలో చూసుకుంటే మీర్పేట ఇష్యూలో సొంత భార్యని కుక్కర్లో ఉడికిచ్చి, అంటే భార్యని ఎలా చంపాలి అనేది కూడా గూగుల్లో సెర్చ్ చేసి మరీ చంపడం జరిగింది, ఎలా దొరకకూడదు అనేది కూడా ఆయన వీడియో చూడడం జరిగింది, కానీ చివరిలో దొరికాడు. ఇవన్నీ ఉదాహరణలు ఉన్నప్పటికీ కూడా యువత మాత్రం అవన్నీ మర్చిపోయి ఒకరిని చంపేయటం, లేకపోతే అక్రమ సంబంధం, మనం గతంలో కూడా వేరేవి చూడొచ్చు, అక్రమ సంబంధం కోసం పిల్లలకి పెరుగులో విషం కలిపి చంపటం, ఊరేయటం, ఇలాంటివి ఎన్నో చూస్తున్నాం. అయినా కూడా వీళ్ళు ఎందుకని మారటం లేదు? అయితే ఇక్కడ మనము సమాజంలో ఇప్పుడు మీరు ఒక న్యూస్ ఛానల్లో పనిచేస్తున్నారు, న్యూస్ ఛానల్స్తో కంపేర్ చేస్తే ఎంటర్టైన్మెంట్ ఛానల్కి దాదాపుగా 4 to 5 times ఎక్కువ వ్యూవర్షిప్ ఉంటుంది. ఇది చూసేవాళ్ళు చాలా తక్కువ. సమాజం కోసం న్యూస్ ఛానల్ పనిచేస్తూ ఉంటుంది, దానికోసం ఇటువంటి ఇష్యూస్ మీద నాలాంటి వాళ్ళు ఎవరి దగ్గరికి వెళ్ళి మీరు విశ్లేషణ తీసుకుంటూ ఉంటారు, అవేర్నెస్ క్రియేట్ చేద్దాము అని. కానీ ఇది చూసేవాళ్ళు ఎంతమంది? అసలు న్యూస్ ఛానలే చూడకుండా సినిమాలు, జబర్దస్తులు, లేకపోతే బిగ్ బాస్లు ఇటువంటివే చూస్తూ జీవితాలు అయిపోయినాయి ఎన్నో ఉంటాయి, ఎంతోమంది ఉంటారు. సో వీళ్ళు ఇటువంటి వాటి పట్ల అవేర్నెస్ లేకపోవటము, అవి రిపీటెడ్గా వాటికి ఎక్స్పోజ్ అవ్వటం వల్ల అది సాధ్యము, సినిమాలలాగానే జీవితం కూడా ఉంటుంది. ఇప్పుడు ఏం చేస్తారు, కొరియన్ డ్రామా చూసి అటువంటి భర్త కావాలని కోరుకుంటూ ఉంటారు. అది కొరియన్ డ్రామాలో CEO అయి ఉండి ఈ అమ్మాయిని ఇప్పుడు 24 hours కేర్ తీసుకుంటూ ఉంటాడు. అది నిజ జీవితం ఎట్లా సాధ్యపడుతుంది? అలా ఈ అమ్మాయితో 24 hours ఉంటే అతని బిజినెస్ మొత్తం దివాలా అవుతుంది కదా. కానీ అలా సాధ్యపడదు అనేది వీళ్ళకి అర్థం కావట్లేదు. ఎందుకు అర్థం కావట్లేదు? లాజిక్ కోల్పోతారు. రిపీటెడ్లీ ఎప్పుడైతే ఎంటర్టైన్మెంట్ ఛానల్స్ లేకపోతే సినిమాలకి వీళ్ళకి ఎక్స్పోజ్ అవుతారో జీవితం ఇలాగే ఉంటుంది, ఇలా చేయొచ్చు మనం కూడా, అనేక మంది చేస్తారు అని ప్లాన్ చేసి ఆ క్రమంలో వాళ్ళ దగ్గర డబ్బు కూడా ఉంటుంది, రకరకాల కారణాలతో డబ్బు ఉంటుంది కాబట్టి ఇలా సుపారీ ఇచ్చో ఇంకొకరిని మాట్లాడేసి ట్రై చేసింది ఆ అమ్మాయి. కానీ తప్పించుకోలేక దొరికిపోయింది. అయితే మీర్పేట ఇష్యూలో మర్డర్ ఎట్లా చేయాలన్న దానికంటే తప్పించుకోవటం ఎట్లా అనేది స్టడీ చేసి అది దొరకకుండా ఉండటం కోసం కుక్కర్లో ఉడికిచ్చాడు. ఆమెను ఉడికించాడు, ఆమె డెడ్ బాడీని ఉడికిచ్చాడు. కాకపోతే ఏంటంటే డెడ్ బాడీని కూడా ఆమెలాగా మనం భావిస్తాం కాబట్టి ఇంత ఘోరంగా ప్రవర్తించాడు అంటారు. యాక్చువల్గా హత్య అంతే, ఎలా చంపినా సరే హత్య. ఆ తర్వాత డెడ్ బాడీని జాగ్రత్తగా చూసినా డెడ్ బాడీకి తెలియదు, కుక్కర్లో ఉడికిచ్చినా డెడ్ బాడీకి తెలియదు. కానీ మనకి కుక్కర్లో ఉడికిచ్చింది చాలా దారుణమైన నేరంలాగా అనిపిస్తుంది. అన్ని హత్యలు ఒకటి. సార్ మనం చూడొచ్చు, ఇంట్లో ఉల్లిపాయలు కోసేటప్పుడు చిన్న చేయి అయినా కొంతమంది ఆ బ్లడ్ని చూసి కళ్ళు తిరిగి పడిపోయిన సందర్భాలు ఉన్నాయి. లేకపోతే మనం బయట చూస్తూ ఉంటాం, ఒక చిన్న కుక్క పిల్లనో లేకపోతే బల్లియో ఎలక పిల్లనో చచ్చిపోతే అయ్యో అంటూ ఉంటాం. అలాంటి కాలం పోయి ఇప్పుడు మనుషులే చంపుకునే దాకా వచ్చింది అంటే ఇంకా సమాజంలో రేపటి రోజు ఇంకేం చూస్తామంటారు? ఈ అమ్మాయి కూడా అటువంటి చిన్న వాటికి చెల్లించిపోవచ్చు. చాలామంది మతోన్మాదులు, టెర్రరిస్టులు ఉంటారు కదా, వాళ్ళని ఇతర మతస్థులు నరికేయాలి, చంపేయాలని పగతోని చంపేస్తూ ఉంటారు. వాళ్ళ కిచెన్లో ఆ సింక్లో ఎలక పడితే దారుణంగా గెలగెల్లాడిపోతారు, దాన్ని తీసి జాగ్రత్తగా బయట దాన్ని చంపరు వాళ్ళు. అంటే ఒక దాంట్లో సున్నితంగా ఉన్నారు కాబట్టి అన్నిట్లో సున్నితంగా ఉన్నారని కాదు. ఎంపతి అంటే సహానుభూతి, పెయిన్ అవుద్ది అనేది. చాలా చిన్న కుక్క పిల్లల మీద చాలా ప్రేమ ఉంటుంది, కానీ మనుషుల మీద ఉండదు. సో మీరు అన్నట్టుగా చిన్న ప్రాణుల మీద ఉన్న ఆ ప్రేమ అనేది మనుషుల మీద ఎందుకు ఉండట్లేదు? ప్రాణులకి మనలాగా మాట్లాడి మనతోని ప్రత్యేక ఇష్యూస్ ఏం లేవు కాబట్టి అది ఎలా ఉన్నా సరే వన్ సైడ్ లవ్ కాబట్టి మనం చక్కగా ప్రేమిస్తూ ఉంటాము. ఇక్కడ మనకి ఈ ఢిల్లీ లాంటి సిటీస్లో దీపావళి రోజున విపరీతంగా క్రాకర్స్ కాలుస్తుంటే ఢిల్లీలో బాగా పొల్యూషన్ ఉంటుంది. కొంతమంది పొల్యూషన్ ఉంటుంది వద్దంటారు, లేదు చేయాల్సిందే అంటారు. కానీ వాళ్ళు ఏం చేస్తారు, వాళ్ళ ఇంట్లో కుక్క పిల్లకి కంగారు పడిపోతుంది, దానికి ఇబ్బంది అవుతుందని క్రాకర్స్ ఆపేస్తారు. అంటే సాటి మనుషులకి ఇబ్బంది అవుతున్నప్పుడు ఆపరు, కానీ కుక్క పిల్లకి ఇబ్బంది అవుతుందంటే ఆపుతారు. ఇలా ఏమవుతుందంటే జంతువులను ప్రేమిస్తే ఎక్కువ ప్రేమ ఉన్నట్టుగా మన సమాజంలో కూడా కొంత ఉంది కాబట్టి జంతువులను కూడా ప్రేమించగలుగుతారు, సాటి మనిషి పట్ల ద్వేషం లేకపోతే. ఎందుకంటే సాటి మనిషిలో అతనికి ఒక ఐడెంటిటీ ఉంది, కులమో మతమో లేకపోతే ఇంకోటో ఉంది, వాళ్ళతో ఇష్యూస్ ఉంటాయి కాబట్టి వాళ్ళ ఐడియాలజీ పట్ల ఉన్నటువంటి వ్యతిరేకతని వాళ్ళని కూడా వ్యతిరేకించే అవకాశం ఉంది. కాబట్టి ఈ అమ్మాయి కూడా
అతన్ని చంపించింది కాబట్టి ఇంకా వేరే విషయంలో సున్నితంగా ఉంటుందంటే ఉంటుంది, వేరే వాటిల్లో చాలా ఇది అవుతూ కూడా ఉండొచ్చు. కాబట్టి ఒక విషయంలో సున్నితంగా ఉన్నంత మాత్రాన అన్నిట్లో ఉంటారు అనడానికి లేదు. ఇక్కడ మనం ఈ ఇష్యూలో చూసినట్లయితే మెయిన్ పేరెంట్స్ ఆ అమ్మాయికి ఇష్టమా లేదా, తనకి ఇష్టం లేకపోతే చెప్పగలిగేటువంటి ఆ యొక్క స్వేచ్ఛ ఉందా లేదా, ఆ ఎన్వైర్న్మెంట్లో ఆ స్వేచ్ఛ వాళ్ళు ఇచ్చారా లేదా. బాగా స్ట్రిక్ట్గా పెంచుతారు, గజగజ ఉనికిపోవాలి. మొన్న ఈ మధ్య సినిమాలో వచ్చింది కోర్ట్ అనే సినిమాలో ఆ పిల్లని స్లీవ్లెస్గా తీసుకొస్తే ఆ శివాజీ క్యారెక్టర్ వేశారు, ఆయన యాక్ట్ చేశారు. ఎంత విరుచుకుపడతాడంటే వాళ్ళని తిడతాడు, బెదిరిపోతారు అందరు. అప్పుడు ఆ పిల్ల ఎంత బెదిరిపోతుంది. ఆ పిల్ల రేపు పెరిగి పెద్ద అయ్యి, ఒకవేళ అటువంటి సిచ్యువేషన్ ఉందనుకో సినిమా, అది పెరిగి పెద్ద అయిన తర్వాత ఎవరినన్నా ప్రేమిస్తే తన తండ్రికి చెప్పగలుగుతుందా, చెప్పడానికి కష్టం అవుతుంది. చెప్పిన వాళ్ళు కొట్టుపడేస్తూ ఉంటారు. సో కాబట్టి ఇది ఎంత సీరియస్ ఉంది, వీళ్ళు ఏ టైప్ ఆఫ్ మీడియాకి ఎక్స్పోజ్ అవుతున్నారు, ఏ టైప్ ఆఫ్ మూవీస్ ఎక్స్పోజ్ అవుతున్నారు, ఇవన్నీ పేరెంట్స్కి అర్థం కావాలి. ఫస్ట్ పేరెంట్స్ కూడా ఎడ్యుకేట్ అవ్వాలి. ఒకరిని ఇష్టపడి పెళ్లి చేసుకోవడం తప్పు కాదు, ఖచ్చితంగా డబ్బు ఉండాలి, ప్యాకేజ్ ఉండాలి, అందం ఉండాలి. చాలామంది ఇది కూడా కామెంట్ చేస్తున్నారు, అతను ఏం అందంగా ఉన్నాడు, ఇతను అందంగా ఉన్నాడు అంటే ఒక్కొక్క సైడ్ చూసినప్పుడు ఒక్కొక్కరు అందంగా అనిపించవచ్చు. ఈ క్వశ్చన్ అడగచ్చో లేదో తెలియదు సార్. అంటే మామూలుగా కొంతమంది ఇప్పుడు మీరు అన్నట్టుగా అబ్బాయి అందంగా లేడు, అంటే కొంచెం చూడ్డానికి కూడా ఏదోలా ఉన్నాడు అనుకునే ఏదైతే ఉందో, ఈ రోజుల్లో అమ్మాయిలు ఎక్కువగా డబ్బుకి, సెక్స్కి ఎక్కువ వాల్యూ ఇస్తున్నారు అంటూ కూడా కొంతమంది మాట్లాడడం జరుగుతుంది. దాని కారణంగానే ఇలాంటివి జరుగుతున్నాయి అనొచ్చా మనం? సెక్స్ అనేది కరెక్ట్ కాదు, డబ్బుకు విలువ ఇస్తూ ఉంటారు. ఎందుకంటే సమాజం మొత్తం మారింది. సెక్స్ కోసం ఇటువంటి ఎక్స్ట్రా మ్యారిటల్ అఫైర్లు పెట్టుకోరు ఏ ఆడపిల్ల కూడా. అంటే ఇన్ జనరల్ ఒకరిద్దరు ఉండొచ్చు, బట్ ఆడపిల్లలకి ఎమోషనల్ సెక్యూరిటీ కోసం ఆ అబ్బాయి ఎప్పటి నుంచో ఫ్రెండ్ చాలా సెక్యూరిటీ ఇస్తూ ఉండొచ్చు, ఆమెను చాలా జాగ్రత్తగా చూసుకుంటూ ఉండొచ్చు. ఫాదర్ దగ్గర కానీ బ్రదర్ దగ్గర దొరికినటువంటి ప్రేమ తన దగ్గర, ఆ అటెన్షన్, ఈమె పిలవగానే మాట్లాడటము, ఫోన్ చేయగానే లిఫ్ట్ చేసి కొంచెం ప్రేమగా మాట్లాడటము, టైం స్పెండ్ చేయటం వలన ఈ ఆడపిల్లలు వాళ్ళకి అట్రాక్ట్ అవుతూ ఉంటారు. ఆ తర్వాత వచ్చేసేసి దాన్ని ఏదో సెక్స్ కోసం కోరికని కొట్టిపడేయటము ఇట్లాగే ఉంటుంది కదా. ఆడపిల్లలు కొంచెం మర్చిపోతారులే అనుకుంటే కష్టం అవుతుంది. సెక్స్తో ఇద్దరు కలవటం అనేది జరగదు. కొన్నాళ్ళు ఇతనితో కాపురం చేస్తే కలిసిపోద్దులే అనుకుంటే నో, వేరే దారి లేక కొంతమంది ఉండొచ్చు తప్ప. సెక్స్ జరిగితే చాలామంది ఏం చెప్తారంటే భార్యాభర్తలు కొట్లాడడం, మీ మధ్య సెక్స్ లేదు కదా, కలిసి ఉండండి బలవంతం చేస్తే అమ్మాయి ప్రెగ్నెంట్ అవుతుంది, కొట్లాటలు కంటిన్యూ అవుతుంది, ఆడపిల్లని పుడుతుంది, వేరే దారి లేక కంటిన్యూ అవ్వాల్సి వస్తుంది. అది సెక్స్ వల్ల జరగలే, ఆడపిల్ల వల్ల జరిగింది కంటిన్యూ చేయడం. సో కాబట్టి ప్రతిదీ సెక్స్ కోసం జరగదు. ముఖ్యంగా ఆడపిల్లల తరపు నుంచి సెక్స్ కోసం జరగదు. ఈ మీద కూడా సెక్స్ కోసం అతనితో రిలేషన్ పెట్టుకుని సెక్స్ కోసం భర్తను చంపటం కాదు. అతని దగ్గర ప్రేమ దొరికింది ఆమెకు, అతను మంచోడా చెడ్డోడా పక్కన పెట్టండి, బట్ అతను ఈ అమ్మాయికి అయితే అటెన్షన్ ఇస్తున్నాడు కాబట్టి అమ్మాయి అతన్ని కోరుకొని ఇతన్ని ఎలాగైనా తప్పించుకోవాలనుకుంది. అతనికి కూడా ఇతనితో సెక్షువల్ రిలేషన్ పెట్టుకుంటే నేను తర్వాత కంటిన్యూ చేయలేనను ఏదో ఐడియాలజీ ఉంటుంది. దాంతో ఇతనితో సెక్షువల్ రిలేషనే పెట్టుకోవద్దంటే ఎలాగైనా తప్పించుకోవాలంటే చంపేయటం మంచి మార్గం అని తను అనుకుని ఉండొచ్చు, అందువల్ల జరుగుతుండొచ్చు. అయితే ఇక్కడ హస్బెండ్ విషయానికి వస్తే ఎంత గుడ్డిగా నమ్మాడు భార్య అనేది ఇక్కడ అర్థమవుతుంది సార్. అంటే హనీమూన్కి వెళ్ళేటప్పుడు నగలు కూడా తీసుకొనిరా అని చెప్పి ఈ అమ్మాయి అన్నప్పుడు అసలు ఎందుకు తీసుకురామన్నా అని క్వశ్చన్ వేసినా ఆ రోజు అంతగా ఈరోజు అతను ప్రాణాలతో ఉండేవాడు అనుకోవచ్చు. అలాగే వెళ్ళేటప్పుడు టికెట్స్ ఒక్కటే బుక్ చేయటం, మొత్తం అక్కడ అంతా ప్లాన్ ప్రకారం. అంటే పెళ్ళైన అమ్మాయికి పెళ్లి కాని అమ్మాయికి ఇక్కడ ప్రైవసీ అనేది ఒకటి వచ్చేసింది. అంటే పెళ్ళైన వారంకి ఒక ప్రైవసీ, పక్కకి వెళ్ళి ఫోన్ మాట్లాడుతున్నప్పుడు ఎవరితో మాట్లాడుతున్నా, ఎందుకు మాట్లాడుతున్నా అని ఒక క్వశ్చన్ వేసినా కూడా ఈరోజు అతను ప్రాణాలతో ఉండేవాడు అంటే చెప్పలేము. ఇప్పుడు అమ్మాయి పెళ్ళైన వెంటనే ఫోన్లు ఫ్రెండ్స్ నుంచి మానేయమంటే ఎట్లా మానేస్తారు? ఫ్రెండ్షిప్ ఎప్పటి నుంచో ఉంది కదా, మాట్లాడుకుంటారు. మాట్లాడిన ప్రతి ఒక్కరూ మర్డర్ చేస్తారని కాదు. అంటే ఈ రోజుల్లో పరిస్థితులు ఈ విధంగా ఉన్నాయి కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఉండుంటే. కానీ మాట్లాడిన ప్రతి అమ్మాయి మర్డర్ చేస్తుందని కాదు, మాట్లాడకపోయినంత మాత్రం చేయదని కూడా కాదు. సో ఆడపిల్లలకి స్వేచ్ఛ అవసరం, ఆ అబ్బాయి కూడా అమ్మాయికి స్వేచ్ఛ అలాగే తను ఉండొచ్చు, తన ఫ్రెండ్స్తో మాట్లాడుకుంటే తప్పేం లేదు. కాకపోతే ఆ అమ్మాయికి ఇష్టాలు తెలుసుకోలేకపోవటము. అంటే ఈ అరేంజ్డ్ మ్యారేజ్లో ఏమవుతుందంటే అడిగినా సరే ఇష్టమే అని చెప్పేస్తారు, ఎందుకంటే పెద్దల కోసం భయపడిపోయి. ఎందుకు నేను అదే చెప్తాను, అమ్మాయిలైనా ఆడపిల్లలైనా మగపిల్లలైనా మీ యొక్క పార్ట్నర్ని మీరు చూజ్ చేసుకోలేకపోతే పెళ్లి చేసుకోవద్దు. అఫ్కోర్స్ పేరెంట్స్ హెల్ప్ తీసుకోండి, కానీ పేరెంట్స్ మాత్రమే చూసి మీకు ఇస్తారు అనుకుంటే, మంచి సంబంధం మీకు చూసి పెడతారు అక్కడ మంచిగా ఉంటుంది అనుకుంటే పొరపాటు. ఆ అబ్బాయి కూడా ఆమెతో మాట్లాడాలి, ఆమె యాటిట్యూడ్ అర్థం చేసుకోవాలి. అన్నిటికంటే ముఖ్యమైనది ఏంటి అని అంటే ప్రీ మ్యారిటల్ కౌన్సిలింగ్ అని ఉంటుంది. పెళ్లి చేసుకునే ముందు పెద్ద పెద్ద ప్రీ వెడ్డింగ్ షూట్స్ చేస్తారు.
ఇంకా ఏవో సంగీతాన్ని లేకపోతే మెహందీ అని రకరకాల ఫంక్షన్లు లక్షలు లక్షలు ఖర్చు పెట్టి చేస్తున్నారు కదా. ఒక 20,000 30,000 పెట్టి దగ్గర ఉన్నటువంటి ఒక మంచి సైకాలజిస్ట్ దగ్గరకో లేదా ఒక ఫ్యామిలీ కౌన్సిలర్స్ దగ్గరికి వెళ్ళి ప్రీ మ్యారిటల్ కౌన్సిలింగ్ తీసుకున్నట్లయితే వాళ్ళకి మొత్తం అర్థమవుతుంది. ఎలా ఉండాలి, ఏంటి, ఇష్టం ఉందా లేదా ఏంటి అని మొత్తం కూడా అర్థమవుతుంది. వాళ్ళు మాట్లాడుతుంటే వాళ్ళు చెప్పకపోయినా సైకాలజిస్ట్ కొన్ని అర్థమవుతాయి. దాంతో వివరిస్తాడు, ఇట్లా కాదు బాబు అని వివరిస్తాడు. అటువంటి తీసుకునే కల్చర్ మన ఇండియాలో లేదు. దానికి తోడు ఇంకా నేనేం చెప్తానంటే, అంటే ఈ కేసుకి సంబంధం లేకపోవచ్చు, పెళ్ళికి ముందు ఖచ్చితంగా స్వచ్ఛందంగా మీ రక్తాన్ని అవతల పార్టీకి టెస్ట్ చేసుకోమని ఇవ్వండి. ఆడపిల్లలది ఇవ్వండి, మగపిల్లలు ఇవ్వండి. కానీ అడిగితే ఏదో పాపం చేసినట్టుగా ఫీల్ అవుతారు. పోనీ అడగలేకపోతే కనీసం మీ రక్తాన్ని ఇచ్చి టెస్ట్, ఎందుకంటే ఇద్దరి మధ్య బయలాజికల్గా బాండ్ ఉంటుంది, సెక్స్ ఉంటుంది, పిల్లలు ఉంటారు. వీళ్ళ మధ్య ఏ విధమైనటువంటి జబ్బులు ఉన్నాయో తెలియదు. చాలాసార్లు హెచ్ఐవి ఉండి దాచి పెళ్లి చేసిన అనేకం ఉంది. దాని ద్వారా అమ్మాయికి రావటం, అమ్మాయిని బ్లేమ్ చేసి మళ్ళీ డైవోర్స్ ఇచ్చి వెళ్ళిపోవటం, ఆ అమ్మాయి లాస్ట్కి హెచ్ఐవి ప్లస్ తను డైవోర్స్డ్గా ఉండిపోతుంది. కాబట్టి మనకు పెళ్లి విషయంలో చాలా కల్చర్ మారాల్సిన అవసరం ఉంది. రక్త పరీక్షలు చేసుకోవాలి, ప్రీ మ్యారిటల్ కౌన్సిలింగ్ చేసుకోవాలి, అలా కొంతకాలం మాట్లాడుకుని ఒక ఫ్రెండ్స్ లాగా కొంతకాలం వాళ్ళ యొక్క యాటిట్యూడ్ని, వాళ్ళ ఆలోచనలు షేర్ చేసుకున్నట్లయితే అప్పుడే అర్థమయ్యేది. ఆ అబ్బాయి కూడా నేనంటే ఇష్టం లేదు కాబట్టి అతను వాళ్ళిద్దరికి పెళ్లి చేస్తాను, వాళ్ళ పేరెంట్స్ కూడా ఒప్పించేవాడు, లేకపోతే తన దారి తాను చూసుకునేవాడు. ఇటువంటి కల్చర్ లేకపోవటం వల్ల పెళ్ళైన తర్వాత పెళ్ళైన 6 నెలలకు సంవత్సరానికి ఇట్లాంటి మాటలు జరగటం అనేది జరుగుతుంది. ఈ ఇష్యూస్ అన్నీ కూడా ఇప్పుడున్న యువత మీద అయితే ఎక్కువ ప్రభావితం చూపిస్తుందని చెప్పొచ్చు. ఎందుకంటే ఇప్పుడు ఎవరి దగ్గరికి వెళ్ళి అడిగినా కూడా బాబాయ్ పెళ్ళి మేము చేసుకోము, ఎందుకంటే ఆ ఇష్యూ చూస్తున్నాం, ఈ ఇష్యూ చూస్తున్నాం అంటూ అంటే ఒక్కరు తప్పు చేస్తే అందరు అమ్మాయిల మీద కూడా ఎక్కువ ఎఫెక్ట్ పడిందని చెప్పొచ్చు. అంటే ఈ తరం యువతకి మీరేం చెప్తారు? ఈ తరం యువత విపరీతమైనటువంటి స్వేచ్ఛ పేరుతో విచ్చలవిడితనం కోరుకుంటుంది. స్వేచ్ఛకి విచ్చలవిడితనానికి తేడా ఉంది. మీరు ఇంకా మానసికంగా వీక్గానే ఉన్నారు ఆడపిల్లలు. మీరు ఆర్థిక స్వావలంబన వచ్చింది కానీ మానసిక స్వావలంబన రాలేదు. అంటే ఫైనాన్షియల్ ఇండిపెండెన్స్ వచ్చింది తప్ప సైకలాజికల్ ఇండిపెండెన్స్ రాలేదు. మీరు ఫైనాన్షియల్ ఇండిపెండెన్స్ లేకపోయినా పర్లేదు, సైకలాజికల్ ఇండిపెండెన్స్, మానసిక స్వావలంబన అంటే మీరు ఎవరి మీదో ఎమోషనల్లీ డిపెండ్ అవ్వకుండా మీ యొక్క మనస్థైర్యాన్ని పెంచుకోండి, ఆత్మస్థైర్యాన్ని పెంచుకున్నట్లయితే వీళ్ళు ధైర్యంగా ఏదో ఒక విధంగా కమ్యూనికేట్ చేయగలుగుతారు. ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే కమ్యూనికేషన్ లేకపోవటం. కాబట్టి ముఖ్యంగా ఆడపిల్లలు, మగపిల్లలు ఎట్లాగో వాళ్ళు సెక్స్ కోసం ఆడపిల్లలను ట్రై చేస్తూ ఉంటారు, కొంతమంది వాళ్ళని తీసుకెళ్తూ ఉంటారు, మళ్ళీ మధ్యలో వదిలేస్తుంటారు, కొంతమంది పెళ్ళిళ్ళు కూడా చేసుకోవచ్చు, అది పక్కన పెడతాం. ముఖ్యంగా ఆడపిల్లలు మానసిక ఇండిపెండెన్స్ అంటే సైకలాజికల్ ఇండిపెండెన్స్ లేకుండా డబ్బు వచ్చేసరికి తల్లిదండ్రులను వదిలేసి వస్తారు, వచ్చేసి హాస్టల్లో ఉంటారు. ఉన్న తర్వాత ఎవరో తీయని కబుర్లు చెప్తున్నారు కదా అని చెప్పేసి వాళ్ళకి తొందరగా వాళ్ళకి అట్రాక్ట్ అయిపోతున్నారు. వాళ్ళు కొంతకాలం ఉన్న తర్వాత ఏదో ఒక వంక పెట్టి, నేను 2:35కి రమ్మంటే నువ్వు 30 సెకండ్స్కి వచ్చావు కదా, 30 సెకండ్స్ లేట్కి వచ్చావు కాబట్టి నాకు బ్రేకప్ అంటాడు. ఏం చేస్తాం మనం? చేసేది ఏముండదు కదా. బ్రేకప్ కూడా ఈజీగా చెప్పాలి సార్. ఆ 30 సెకండ్స్లో నువ్వేం చేసావు, ఎవరితో మాట్లాడావు, బ్లేమ్ చేసేస్తూ ఉంటారు. ఇక్కడ అలా అన్నప్పుడు ఈమె వీక్ అయిపోయి కొన్నాళ్ళు బాధపడి కొంతమంది సూసైడ్లు చేసుకోవటం, మళ్ళీ ఇంకొకరు ట్రై చేయటం, ఇట్లా చేస్తూ ఉంటారు. అలా కాకుండా మీరు కూడా ఆత్మస్థైర్యాన్ని పెంచుకున్నట్లయితే అలా డిపెండ్ అవ్వు. నేను ఒకటే చెప్తాను, ఈ భూమి మీద ఏ మేల్ అయినా ఇంక్లూడింగ్ మీ, నాతో సహా ఐ లవ్ యూ అని చెప్తే దానికంటే పెద్ద అబద్ధం ఉండదు. ఆ స్పీకర్ ఐ లవ్ యూ అని సౌండ్ వస్తే అది ఎంత రెస్పాన్సిబిలిటీ తీసుకుంటుందో అంతే మేల్ తీసుకుంటాడు. రైట్? ఫీమేల్ సెక్స్కు ఇస్తుంది అంటే సెక్స్ కోసం కాదు, తనకు సెక్యూరిటీ కోసం. ఈ తేడా ఉంటుంది, మేల్కి ఫీమేల్కి తేడా ఉంటుంది. అది ఫీమేల్కి అర్థం కావాలి. తనలాగా మేల్ ఉండడు. మేల్ ఎప్పుడూ కూడా ప్రైవసీ, సెక్స్ కోరుకుంటుంటాడు. ఫీమేల్ ఎంతసేపు అతను ఎక్కువసేపు టైం స్పెండ్ చేయాలని కోరుకుంటాడు. ఫీమేల్కి తన మేల్, అది హస్బెండ్ కావచ్చు, బాయ్ ఫ్రెండ్ కావచ్చు, అన్న కావచ్చు, ఫాదర్ కావచ్చు, మేనమామ కావచ్చు, తన మేల్ ఎవరైతే తనకు సెక్యూరిటీ ఇచ్చే మేల్ ఫీమేల్తో మాట్లాడాలి. మాట్లాడకపోతే కనీసం పోట్లాడటం కూడా తనతోని కనెక్ట్ అయి ఉన్నట్టే అనమాట. సో అంత వీక్గా ఉండేసరికి ఏమవుతుందంటే మగవాళ్ళకి అది అవకాశంగా మారుతుంది. బయలాజికల్ కూడా వాళ్ళకి సెక్స్ జరిగిన తర్వాత వాళ్ళకి ఏమి ఇబ్బంది ఉండదు. ఇక్కడ సెక్స్ జరిగితే మేల్ ప్రెగ్నెంట్ అవుతుంటే ఎంతమంది మేల్ ఇట్లా ముందుకు వచ్చేస్తారు, రారు కదా. సో కాబట్టి అన్ని రకాలుగా ఇక్కడ ఈ రిలేషన్షిప్ విషయంలో మేల్ అడ్వాంటేజ్ అయింది. కాబట్టి చాలా జాగ్రత్తగా ఫస్ట్ కొంతకాలం ఫ్రెండ్షిప్ ఏర్పడిన తర్వాత మీరిద్దరు కలిసి జీవించదలుచుకుంటే, జీవించేటువంటి స్థైర్యం ఉన్నట్లయితే మీ పేరెంట్స్తో కమ్యూనికేట్ చేయండి. వాళ్ళు ఒప్పుకుంటే ఒప్పుకుంటే, లేకపోయినా మీరు చేసుకోవచ్చు. మీరు అడల్ట్ కదా, మీకు చట్ట ప్రకారం మీకు హక్కు ఉంది, చేసుకోవచ్చు. దానికి కావాల్సిన ప్రొటెక్షన్ పోలీసులను ఎక్కడో తీసుకోండి. లేకపోతే కొంత థ్రెట్ ఉంటుందని తెలిసినప్పుడు దూరంగా వెళ్ళటము, కొంత జాగ్రత్తగా ఉన్నట్లయితే సరిపోద్ది. అలా కాకుండా ఇప్పటికీ
మన దేశంలో 30 సంవత్సరాలు 40 సంవత్సరాలు వచ్చిన పిల్లలకు కూడా తల్లిదండ్రులు అమ్మాయిని వెతికి పెడుతున్నారు అంటే ఎంత దౌర్భాగ్యమైన స్థితిలో ఉన్నామో చూడండి. సంపాదిస్తున్నాం లక్షల రూపాయలు, కానీ తన పార్ట్నర్ని తను చూసుకోలేకపోతున్నాం. ఆ పిల్లలకి ఏం తెలియనప్పుడు పెళ్లి చేయొద్దు. తెలియని అమ్మాయికి పెళ్లి చేయటం ఎందుకు? కాబట్టి ఆ ఆత్మస్థైర్యం పెంచుకోండి. మీ పార్ట్నర్ని మీరు వెతుక్కునేటువంటి ధైర్యాన్ని, దానికి కావాల్సినటువంటి స్కిల్స్ ఏమైనా ఉంటే అవి కౌన్సిలింగ్ ద్వారా తెలుసుకున్నట్లయితే బెటర్గా వాళ్ళు చూస్ చేసుకుంటారు. సో చూడొచ్చు, యువత మాత్రం పెళ్లి విషయంలో జాగ్రత్తగా ఉండాలనేది మాత్రం తెలుస్తుంది. అదేవిధంగా వచ్చే పార్ట్నర్తో ఖచ్చితంగా కమ్యూనికేషన్, అంటే మాట్లాడే విధానం కానివ్వండి, ఇద్దరు కొంచెం కమ్యూనికేషన్ కనుక ఉంటే ఎటువంటి ఇబ్బందులు ఉండవు అనేది కూడా తెలుస్తుందని చెప్పొచ్చు. మరిన్ని వివరాల కోసం చూస్తూనే ఉండండి బిగ్ టీవీ. కెమెరామెన్ గౌరవ్తో రిపోర్టర్ దేవిక, హైదరాబాద్.